కంట్రోల్ స్ట్రక్చర్స్ ఇన్ సి ప్రోగ్రామ్. ఇది మీరు సిలబస్లో చూసుకుంటే R23లో సెకండ్ యూనిట్ ఇది. దీంట్లో మనకి మెయిన్గా 3 ఉన్నాయి. ఈ 3 పార్ట్స్లో నేను ఈరోజు ఓన్లీ ఫస్ట్ పార్ట్ చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మిగతా 2-3 పార్ట్స్ అనేవి మొత్తం కంప్లీట్ చేస్తాను. ముందుగా అసలు కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే ఏంటో చూద్దాం. ఇన్ సి ప్రోగ్రామింగ్, కంట్రోల్ స్ట్రక్చర్స్ ఆర్ యూజ్డ్ టు ఆల్టర్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ బేస్డ్ ఆన్ ద సర్టెన్ కండిషన్స్. సింపుల్ అండి. మనం ఇప్పుడు ప్రోగ్రామ్ చేస్తాం కదా, అది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు కావాల్సిన అవుట్పుట్ అంటే కొన్ని మల్టిపుల్ స్టేట్మెంట్స్ అవి ఉండొచ్చు, కొన్ని నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అయి ఉండొచ్చు. అలా ప్రోగ్రామ్ అనేది దాని ఫ్లోని మనం కంట్రోల్ చేయాలి అంటే మనకు కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయన్నమాట. దాని ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు. దాంట్లో మనకి మెయిన్గా ఉండే 3 స్టేట్మెంట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్ స్టేట్మెంట్స్ అండ్ స్విచ్ స్టేట్మెంట్స్. దీంట్లో నేను ఈరోజు కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి చెప్తాను. ఇది వచ్చేసరికి బూలియన్ స్టేట్మెంట్స్ అంటారు దీన్ని. అంటే మనకి ట్రూ ఆర్ ఫాల్స్, ఇక్కడ చూసినట్టయితే ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్స్ని ఇవి యాక్సెప్ట్ చేసి మనకి ఎలాంటి అవుట్పుట్ కావాలి అంటే అలాంటి అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఫస్ట్ అసలు కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ సి ఆర్ యూస్డ్ టు మేక్ డెసిషన్స్ విత్ ఇన్ ఏ ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రాంలో మనం ఎలాంటి డెసిషన్ కావాలి, లైక్ మన కండిషన్కి మనకి ఎలాంటి అవుట్పుట్ రావాలి, అలాంటి టైంలో మనం వీటిని యూస్ చేస్తాం. దే అలౌ ద ప్రోగ్రామ్ టు ఎగ్జిక్యూట్ డిఫరెంట్ బ్లాక్స్ ఆఫ్ కోడ్ డిపెండింగ్ ఆన్ వెదర్ ఏ కండిషన్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్. ఆ కండిషన్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనకి ఆ ఫ్లోని, ఆ ఎగ్జిక్యూషన్ని చూపిస్తుంది అనమాట. ఐదర్ ట్రూ, ఈ కండిషన్ మీరు ఇచ్చిన కండిషన్ ట్రూ అయ్యింది లేదంటే ఫాల్స్ అయ్యింది అని చెప్పి మనకు చూపించడానికి ఇవి వాడుతుంది అనమాట. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్లో మనం మెయిన్గా చూసే 4 ఏంటంటే ఇఫ్, ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ అండ్ నెస్టెడ్ ఇఫ్. ఇవి మెయిన్గా ఉండే 4 కండిషన్స్ అనమాట. దీని ద్వారా మనం ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ద్వారా ట్రూ ఆర్ ఫాల్స్ అనేవి చేయొచ్చు. ఫస్ట్గా మనం ఇఫ్ స్టేట్మెంట్ చూద్దాం. ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే, the if statement is the most basic conditional statement. It allows a program to execute a block of code if a specified condition is true. దీంట్లో ఏంటంటే మనం ఇచ్చిన కండిషన్ అనేది అది ఏదైనా అవనివ్వండి, ఆ కండిషన్ అనేది ట్రూ అయితే మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఇది ఇఫ్ స్టేట్మెంట్ అనమాట. దీంట్లో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఇప్పుడే చెప్తున్నాను, ఇది ఓన్లీ ట్రూ స్టేట్మెంట్సే ప్రింట్ చేస్తుంది. దీన్ని మాడిఫై చేసిన నెక్స్ట్ వర్షనే ఇఫ్ ఎల్స్ అనమాట. ఫస్ట్ దీని సింటాక్స్ అంటే ఏందో చూద్దాం. ఇఫ్ దాని కండిషను కోడ్ టు ఎగ్జిక్యూట్ ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ, ఓన్లీ ట్రూ అయితేనే కండిషన్ చూపిస్తుంది. దీనికి మనం ఒక ప్రోగ్రామ్ చూద్దాం. చూడండి, నేను మామూలుగా హెడర్ ఫైల్స్ ఏం ఇవ్వలేదు, జస్ట్ మీకు బేసిక్గా అర్థమైపోద్ది అనుకుంటున్నాను. ఇంటి నెంబర్ ఈక్వల్ 10 ఇచ్చా. నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను, దానికి ఒక వాల్యూ అసైన్ చేశాను, 10 అనే వాల్యూ అసైన్ చేశాను. ఇక్కడ నేను ఏం అడిగాను కండిషన్లో, ఇఫ్. నార్మల్ లాంగ్వేజ్లో మనం ఇఫ్ అంటే ఏమంటాం, ఒకవేళ అని. ఇక్కడ కూడా అంతే అండి. ఇక్కడ కూడా ఇఫ్ ఒకవేళ నెంబర్ గ్రేటర్ దాన్ 0 అయితే ప్రింట్ ద నెంబర్ ఈజ్ పాజిటివ్. అదనమాట. ఇక్కడ మనం ఇచ్చిన ప్రోగ్రామ్ని నేను నార్మల్ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ని తెలుగులో కన్వర్ట్ చేసి చెప్పాను. ఇఫ్ ద నెంబర్ ఈజ్ పాజిటివ్ దెన్ ఓన్లీ ప్రింట్. అంటే ఇఫ్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 దెన్ ప్రింట్ ద నెంబర్ ఈజ్ పాజిటివ్. ఒకవేళ నెంబర్ అనేది 0 కంటే పెద్దదైతే ప్రింట్ చేయాలి. అంతే మనం ఇచ్చిన కండిషన్. ఆ కండిషన్ని ఒకవేళ అది రైట్ అనుకోండి, ఇప్పుడు నెంబర్ మన వాల్యూ అసైన్ చేసిన 10 అయితే అది 10 అని ప్రింట్ అవుద్ది. ఒకవేళ మనం ఇచ్చిన వాల్యూ -5 -15 ఇచ్చామనుకోండి, అది ప్రింట్ అవుతుంది. మనకి ఎటువంటి అవుట్పుట్ రాదనమాట. ఇదే దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్. దీన్ని మనం వెరిఫై చేసుకొని కొత్తగా మాడిఫై చేసిన ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. దీంట్లో ఏంటంటే వెదర్ ద కండిషన్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్. మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడైనా చిన్న లాజిక్కే, ఇక్కడ మనం ఏం లాజిక్ వాడుతున్నాం, ఏ సింటాక్స్ యూస్ చేస్తున్నాం, ఏం ప్రోగ్రామ్ రాస్తున్నాం, ఇవి మనకు మైండ్లో ఉంటే ఆటోమేటిక్గా మనకు వర్డ్ బిల్డింగ్ అనేది వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను చెప్పేసింది అక్కడ ఉంటుంది చూడండి. ద ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ నేను సి ఈజ్ ఎ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్. ఇది ఒక డెసిషన్ తీసుకునే స్టేట్మెంట్. అంటే ఒక డెసిషన్ ఇచ్చి దాన్ని ట్రూ ఆ ఫాల్సా అని చెప్పి వెరిఫై చేసే స్టేట్మెంట్. దట్ అలౌస్ టు ప్రోగ్రామ్ టు ఎగ్జిక్యూట్ డిఫరెంట్ బ్లాక్స్ ఆఫ్ కోడ్ బేస్డ్ ఆన్ ఏ వెదర్ ద కండిషన్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. అయితే ట్రూ లేదంటే ఫాల్స్, ఆ రెండింటిని మనం ఒక ప్రోగ్రాంలో చూపించాలి. దానికోసం ఇది వాడతాం. దీని సింటాక్స్ వచ్చేసరికి ఇఫ్ లోపల కండిషన్ ఇస్తాం, ఆ కోడ్ అనేది రైట్ అయితే
ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. లేదు ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, ఎల్స్ కండిషన్ అనేది మనకి వస్తుంది అనమాట. లైక్ ఇందాక చూసుకున్న ప్రోగ్రామే చూద్దాం. ఇక్కడ ప్రోగ్రామ్ చూడండి, మనం ఒక మెయిన్ ఫంక్షన్లో నెంబర్ అనేది తీసుకున్నాం. నెంబర్ని మనం ఈసారి ఏం చేస్తాం, రీడ్ చేస్తున్నాం. మామూలుగా నెంబర్స్ని మనం 2 times లేవచ్చు, డైరెక్ట్గా ప్రోగ్రామ్లోనే ఎగ్జిక్యూట్ చేయొచ్చు. లేదు దీన్నే డిఫాల్ట్ వాల్యూస్ అంటారు. అంటే ఇంకంతే, అవి 10 అంటే ఆ 10 ఉంటుంది, ఇంక మనం చేంజ్ చేయడానికి ఉండదు. ఇది మనం ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసుకున్నా డిఫరెంట్ వాల్యూస్ ఇవ్వడానికి, ఇలా మనం అవుట్పుట్లో ఇవ్వడానికి రీడ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. దాన్నే స్కాన్ఎఫ్ అంటాం. ఇక్కడ ఏం చేసాం, ఎంటర్ నెంబర్. స్కాన్ఎఫ్ %d నెంబర్ అనేది తీసుకున్నాం. అంటే నెంబర్ అనేది నువ్వు మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసినా నీకు డిఫరెంట్గా వాల్యూస్ ఇచ్చుకోవడానికి నువ్వు ఇలా తీసుకున్నావు. నెక్స్ట్, ఇఫ్ నెంబర్ గ్రేటర్ దాన్ 0 అయితే ద నెంబర్ ఈజ్ పాజిటివ్. ఎల్స్ ఇఫ్, ఇది ఎట్లాగంటే దీని గురించి నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ వచ్చేది ఇది అనమాట, ఎల్స్ ఇఫ్. సరే దీన్ని వదిలేయండి, కొంచెం ఎల్స్ ఇఫ్ పార్ట్ వదిలేసి నెక్స్ట్ పార్ట్లో చూడండి. ఎల్స్ ద నెంబర్ ఈజ్ నెగిటివ్ అనుకుందాం. అంటే ఇందాక చూసిన ప్రోగ్రామే అయితే పాజిటివ్ లేదా నెగిటివ్, ఈ 2 ఆప్షన్స్ మనం తీసుకుంటే ఇఫ్ ఎల్స్ వాడతాం. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్ వాడతాం. దీనికి ఇంకా మల్టిపుల్ ఎక్స్టెన్షన్ కోసం మనం తీసుకుంది ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్లో ఏంటంటే నువ్వు మల్టిపుల్ కండిషన్స్ ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు మనం ఇఫ్ ఎల్స్లో చూసినాం అనుకోండి, అయితే ట్రూ లేదా ఫాల్స్ అంతే. లేదు ఇంకో ఆప్షన్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం ప్రీవియస్ ప్రోగ్రాంలో చూసాం, పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు లేదా 0 అవ్వచ్చు. ఆ 3 కండిషన్లు మనం చూపించాలి. ఇంకా మనం వేరే ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఒక వాల్యూ అనేది 100 to 200 ఉండొచ్చు, లేకపోతే 200 to 300 ఉండొచ్చు. అలా మనకి డిఫరెంట్ వాల్యూస్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, మల్టిపుల్ కండిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. మల్టిపుల్ కండిషన్స్ ఇవ్వాలంటే మనకు మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇచ్చే క్యాపబిలిటీ ఆ ప్రోగ్రామ్కి ఉండాలి. దాన్ని మనం మాడిఫై చేసుకొని ఇఫ్ ఎల్స్ ఇఫ్ చేసాం. దీని సింటాక్స్ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇక్కడ ఏంటంటే ఇట్ యూజెస్ అన్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ టు చెక్ అన్ అడిషనల్ కండిషన్ ఆఫ్టర్ ద ఇనీషియల్ స్టేట్మెంట్. ఇనీషియల్ కండిషన్ కాకుండా నెక్స్ట్ ఏదైనా వాల్యూ వస్తుంది అనుకున్నప్పుడు మనం అడిషనల్గా ఇంకో కండిషన్ ఇవ్వాలంటే మనం ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఇస్తాం. ఇఫ్ ద కండిషన్ ఇన్ ద ఇఫ్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్, ఇట్ చెక్స్ ద కండిషన్ ఇన్ ద ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ ద ఎల్స్ ఇఫ్ కండిషన్ ఈజ్ ఆల్సో ఫాల్స్, ఇట్ ఎగ్జిక్యూట్స్ ద కోడ్ విత్ ఇన్ ద ఎల్స్ బ్లాక్. అయితే ఇనీషియల్ స్టేట్మెంట్, లేదంటే ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్, ఇది కూడా కాదంటే ఎల్స్. ఇలా మల్టిపుల్ స్టేట్మెంట్స్ని యూస్ చేసి ప్రింట్ చేయడానికి మనం ఈ ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనేది వాడతాం. దీని సింటాక్స్ వచ్చేసరికి ఇఫ్ కండిషన్ 1 ట్రూ అయితే ఆ పైన ఉన్న బ్లాక్ ప్రింట్ అయితే ఎల్స్ ఇఫ్ కండిషన్ 2 ఇచ్చాం, అది కూడా ఒకవేళ పైన కండిషన్ ఫాల్స్ అయ్యి ఇది ట్రూ అనుకోండి, ఇది ప్రింట్ అయింది. లేదు అనుకుంటే ఎల్స్, ఈ ఎల్స్ కండిషన్ అనేది ప్రింట్ అవుద్ది. ఇది దీని సింటాక్స్. ప్రోగ్రామ్ చూద్దాం. ఇక్కడ మనం తీసుకున్న ప్రోగ్రామ్ ఏంటంటే గ్రేడ్స్ గురించి. యాజ్ ఇన్క్లూడ్ stdio.h మనం హెడర్ ఫైల్ తీసుకున్నాం, తర్వాత మెయిన్ ఫంక్షన్ తీసుకున్నాం. దాంట్లో మార్క్స్ అనే వేరియబుల్ తీసుకొని దాన్ని రీడ్ చేసి కంపైల్ టైంలో మనం రన్ టైంలో మనం వాల్యూస్ ఇచ్చేటట్టుగా దీన్ని డిజైన్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఫర్ సపోజ్ నేను మార్క్స్ 95 ఇచ్చాను. ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ 95 అయితే నాకు గ్రేడ్ ఏ వస్తుంది. లేదు నేను 85 ఇచ్చాను, లేదంటే 75 ఇచ్చాను. ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ 80 ఉంటే గ్రేడ్ బి అనేది వస్తుంది. అలా ఈ ఎల్స్ ఇఫ్ కండిషన్స్, మల్టిపుల్ కండిషన్స్ మనం ప్రింట్ చేసాం. ఇప్పుడు యూజర్ ఏదైనా ఇవ్వచ్చు. ఇప్పుడు యూజర్కి 30 మార్క్స్ వచ్చాయి అనుకోండి, 30 వేస్తాడు, అప్పుడేమవుద్ది ఎల్స్. మనకి ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏది వర్క్ అవ్వదు, అప్పుడేమవుతుంది గ్రేడ్ ఎఫ్, ఫెయిల్ అని వస్తుంది. నెక్స్ట్ నేను ఒక 65 ఇచ్చాను, అప్పుడేం ప్రింట్ అవుతుంది, మనకి ఈ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుద్ది. మార్క్స్ గ్రేటర్ దాన్ 60 ఉంది కదా, అది గ్రేడ్ డి అనేది వస్తుంది. సో ఇలా మనకి మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఈ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది వాడుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్. ఇవేంటంటే మనకు నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటంటే ఇఫ్ కండిషన్ లోపల ఇఫ్ కండిషన్ని ప్రింట్ చేయడానికి మనం ఇది యూస్ చేస్తాం. దీని సింటాక్స్ వచ్చేసరికి ఇఫ్ కండిషన్ 1 ఈజ్ ట్రూ, ఒకవేళ కండిషన్ 1 అనేది ట్రూ అయితే లోపలికి వస్తుంది. ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ బోత్ కండిషన్ 1 అండ్ కండిషన్ 2 ఈజ్ ట్రూ. ఈ కండిషన్ ఎలాగంటే పైన కండిషన్ ట్రూ అయిన తర్వాతే లోపలికి వస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ పైన ఉన్న ఇఫ్ అనేది రాంగ్ అనుకోండి, లోపల ఇఫ్లోకి రాదు, ఎగ్జిక్యూషన్ అనేది జరగదు. అలా అనమాట.
అది. నెక్స్ట్ ఎల్స్ బ్లాక్ అనేది ఉంటుంది. లేదంటే మనం ఎల్స్ ఇవ్వకుండా నార్మల్గా ఇఫ్ అయినా ప్రింట్ చేయొచ్చు. దీని ప్రోగ్రామ్ చూస్తే చూడండి, ఇంట్ మెయిన్ ఒక ఫంక్షన్ తీసుకున్నాం, ఇంట్ x = 10 y = 20 అనే 2 వేరియబుల్స్ తీసుకొని అట్లకి వాల్యూస్ అసైన్ చేసాం డైరెక్ట్గా. ఇఫ్ x = 10, x అనే వాల్యూ 10కి ఈక్వల్ అయితే printf x = 10 అనేది ప్రింట్ చేసాం. దాని లోపల ఇఫ్ కండిషన్ ఇచ్చాం, అంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఈ ఇఫ్లోకి వస్తుంది. ఇఫ్ y = 20 తీసుకుంటే, అంటే y వాల్యూ 20కి ఈక్వల్ అయితే మనకి y = 20, అంటే లోపల పైన ఇఫ్ ట్రూ, లోపల ఉన్న ఇఫ్ ట్రూ, అప్పుడేమైంది 2 స్టేట్మెంట్స్ని ప్రింట్ చేస్తుంది. నెస్టెడ్ ఇఫ్ కండిషన్ సాటిస్ఫైడ్. ఏమైంది, 2 కండిషన్స్ ట్రూ అయినాయి కాబట్టి నెస్టెడ్ ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. రిటర్న్ 0, మనం రిటర్న్ చేసేస్తాం వాల్యూ అనేది. ఇది మనకి కండిషనల్ స్టేట్మెంట్స్లో ఉండే 4 టైప్స్ అనమాట. వీటి మీద మనం డైరెక్ట్గా అయినా ప్రోగ్రామ్ చేయొచ్చు, టోటల్ కలిపైనా చేయొచ్చు. మీకు ఎగ్జామ్లో అడుగుతాడు, రైట్ అబౌట్ కండిషనల్ స్టేట్మెంట్స్, ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఇన్ ఇట్ అని అడిగారు అనుకోండి విత్ అన్ ఎగ్జాంపుల్ అని. ఒక్కో దానికి ఒక ప్రోగ్రామ్ అయినా రాయొచ్చు, లేదంటే డైరెక్ట్గా అన్నిటికి కలిపి ఒక ప్రోగ్రామ్ రిప్రజెంటేషన్ అయినా చేయొచ్చు. ఇది ఈ మార్క్స్కనే కాదు, ఇంకా డిఫరెంట్ టర్మ్స్కి కూడా మనం వాడచ్చు. డిఫరెంట్ కండిషన్స్ సాటిస్ఫై చేయడానికి కూడా ఈ కండిషన్స్ అనేవి యూస్ చేయొచ్చు. మీరు ఈ క్లాస్ విన్న తర్వాత మీకు ఎంత అర్థమైందో ఒక ప్రోగ్రామ్గా ఎగ్జిక్యూట్ చేసి ట్రై చేయండి. మీరు కొత్తగా ఆలోచించి దేని గురించి అయినా, లైక్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక కార్ తీసుకుందాం. కారు ఇలా ఒక 4 lakhs నుండి 5 lakhs లోపు అయితే ఇలాంటి కార్ మనకి అవైలబుల్గా ఉంది. 5 lakhs to 10 lakhs అయితే ఎలాంటి కార్ మనకి అవైలబుల్ ఉంది. 10 lakhs to 20 lakhs అయితే